హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మన గుడ్ ఫ్రైడే రోజున మా ఊరు వెళ్తా తీసానండి వీడియో. నేను పిల్లలైతే బయలుదేరాము. వాళ్ళ నాన్న మమ్మల్ని ఇక్కడ బస్సు ఎక్కించడానికి వచ్చాడు. టైంకి కార్ అయితే రెడీగా ఉంది. కార్ ఎక్కించాడు. కార్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. మా పాప పక్కనే స్వీట్ కార్న్ చూసి స్వీట్ కార్న్ కావాలి నాన్న అంటే తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా తింటుంది. నన్ను కూడా తినమంటుంది. నాకు పొన్ననొప్పిగా ఉంది అని నేను ఒకటి పెట్టుకుని ఇంకొద్దన్నాను. మా పాపకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకెక్కడికి వెళ్ళినా స్వీట్ కార్న్ కానీ మ్యాంగో కానీ కనిపిస్తే అది కావాలని అడిగిద్ది. అది తప్ప ఇంకా వేరేది ఏది అడగదు. తనకు అంత ఇష్టం అనమాట. ఇంకా వీళ్ళ నాన్న అయితే మమ్మల్ని ఎక్కించి ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ డే వస్తానులే నేను అన్నాడు. మేమైతే బయలుదేరాము. మేము దిగే టైంకి మా అన్నయ్య రెడీగా ఉన్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు. మా పెద్దన్నోళ్ళు ఇక్కడే ఉంటారనమాట. రాగానే అన్నం తినండి అంటే ఏం కూర అని అడిగారు. దోసకాయ ఏం చేయబడిందంటే మా వదిన అమ్మో దోసకాయ అన్నప్పటికీ అప్పటికప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది. ఇంకా ముగ్గురు అయితే తింటున్నారు. మా పిల్లలు మా అన్నయ్య పిల్లలు అయితే తింటున్నారు. నన్ను కూడా తినమంది. నేను ఇంటి దగ్గర అన్నం తినే బయలుదేరి వచ్చాను. తర్వాత తింటానులే అన్నాను. మా పిల్లలకు మా వదిన చేసిన ఫ్రైడ్ రైస్ నచ్చిందంట. అమ్మ నీకన్నా అత్తే బాగా చేసింది అంటున్నారు. సరే ఇష్టంగా తినండి అని చెప్పాను. నాకు వద్దులే, నాకు కొంచెం వద్దు, నేను దోసకాయ చేపేసి తింటానులే అన్నాను. తర్వాత అయితే కాసేపు ఆడుకున్నారు వాళ్ళు. ఆడుకున్నాక మా పిల్లడు మా అన్నయ్య పిల్లడు అయితే కూల్ డ్రింక్ తీసుకొస్తానని షాప్కి వెళ్ళారు. మా పాప అయితే అన్నం తినేసి నిద్రపోయింది. మగ పిల్లలు ఏమో కూల్ డ్రింక్ తీసుకురావడానికి షాప్కి అయితే వెళ్ళారు. ఈలోపు అన్నం తిందామని నేనైతే వంటగదిలోకి వచ్చి అన్నం పెట్టుకుంటున్నాను. ఇలా పండుగ రోజున ఎప్పుడు బయలుదేరి రాలేదు. పెళ్ళి 8 సంవత్సరాలు అవుతున్నా ఇలా గుడ్ ఫ్రైడే రోజునైతే ఎప్పుడు రాలేదు. దీనికి ఒక కారణం ఉంది. సాటర్డే స్కూల్ ఉన్న పిల్లలకి సెలవు పెట్టించి తీసుకొచ్చాను. ఇంకా మా అన్నయ్య డైరెక్ట్ ఇంటికి ఎందుకులే, ఈవినింగ్ డ్రాప్ చేస్తాను, ఇంత ఎండలో ఎందుకని ఇంటికైతే తీసుకొచ్చాడు. ఇప్పుడు నేనైతే అన్నం తింటున్నాను. ఇలా మా వదినతో మాట్లాడుకుంటే ఇలా అన్నం తింటున్నాను. ఈలోపు మా పిల్లలైతే డ్రింక్స్ తీసుకొచ్చారు ఇద్దరు. వాళ్ళు చెప్పెళ్ళింది స్ప్రైట్ థమ్స్అప్ తెస్తానని, వీళ్ళు చూడండి ఏం వేసుకొచ్చారు. క్యాంపా అంట, అవి బాగుంటాయి అంట. అవి తీసుకొచ్చారు ముగ్గురికి. సరే మీ ఇద్దరు తాగేసి చెల్లిది పక్కన పెట్టండి, చెల్లి లేచినాక తాగిద్దని చెప్పాను. సరే అని ఎవరి బాటిల్ వాళ్ళు తీసుకొని తాగుతున్నారు. ఏది మనకు పడదో అదే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదే తాగాలనిపించింది, తినాలనిపించింది. మా వాడికి ఊరికే జలుబు చేసిద్ది కూలింగ్ వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ తాగితే. అయినా అవి చూసాడంటే తాగకుండా ఉండడు అనమాట. ఇప్పుడు అది చూడండి ఎంత ఇంట్రెస్ట్గా ఓపెన్ చేసుకుంటున్నాడు. తాగిన తర్వాత కామ్గా పడుకోండి, ఎండ తగ్గే వరకు ఎండలో ఆడబాకండి అని చెప్పాను. సరే అన్నారు అని తాగుతున్నారు. తాగిన తర్వాత బ్యాట్ తీసుకొని వెళ్ళిపోయారు ఆడుకుంటాకి. పడుకోమంటే వాళ్ళకి నిద్ర రావట్లేదంట, పడుకోరంట, ఆడుకుంటారంట. రోజు స్కూల్కి వెళ్తున్నాం కమ్మా, ఇప్పుడేగా ఆడుకునేది, మళ్ళీ వెళ్ళిపోతాం అంటున్నాడు మా వాడు. ఇద్దరు తాగేసి ఆడుకుంటాకి వెళ్ళిపోయారు. ఈలోపు మా పాప లేసి వచ్చింది. టైం చూస్తే 4 అయిపోయింది. ఇంకా మా అన్నయ్య ఇదిగో నీ డ్రింక్ ఇందాక వాళ్ళిద్దరు తాగేస్తారు, తాగే మళ్ళీ వస్తే వాళ్ళు నీది కూడా తాగేస్తారని మా పాపది గుర్తుపెట్టుకొని మరీ ఇస్తున్నాడు. నిద్ర లేసి వచ్చిన తర్వాత టీ దాకా బయలుదేరుతానుగానే మా వదిన టీ పెట్టాకి వెళ్ళింది. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి, మ్యారేజ్ అయిన కొత్తలో ఇలా బస్సు ఎక్కిస్తే మా ఆయన నన్ను తీసుకెళ్తాకి మా చిన్నాన్నయ్య వచ్చేవాడు అనమాట. మాకు బస్సు దిగిన తర్వాత ఆటోకి వెళ్ళాలి, మా ఊరికి వెళ్ళాలంటే లోపలికి. పిల్లలు పుట్టినా కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు లగేజ్ తక్కువగా ఉండేది కదా, మా అన్నయ్య బండి వేసుకొచ్చేవాడు, నన్ను పిల్లలను తీసుకెళ్ళేవాడు. పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత మా నాన్న వచ్చేవాడు, ఆటో కట్టించుకొని తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు మా నాన్న లేడు కదా, ఇప్పుడేమో మా పెద్దన్నయ్య తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే పెద్దన్నయ్యలు ఇక్కడికి వచ్చేసారు, ఇక్కడ ఉంటున్నారు 3 years నుంచి. ఇంకా నేను ఇక్కడ దిగినప్పుడల్లా మా పెద్దన్నయ్య తీసుకెళ్తాడు ఇంటికి. ఇక్కడ ఒక రోజు ఉండి అక్కడికి వెళ్తాను అనమాట. ఇప్పుడైతే వెంటనే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ డే ఇంకా అక్కడ ఉన్నట్టు ఉండిద్ది. తర్వాత మా నాన్న సంవత్సరం ఉంది కదా, దానికోసమే మేము ఇలా పండుగ రోజైనా సరే పిల్లలకి సెలవు పెట్టించి తీసుకొచ్చాను. ముందుగైతే మా పాప నేనైతే ఈరోజు వెళ్ళిపోతున్నాం. మా బాబు నెక్స్ట్ డే వస్తానన్నాడని ఇంకా మేమైతే బయలుదేరాం.